ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం అన్ని క్రైస్తవ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 2000 సంవత్సరాల క్రితం మానవాళి పాపల ప్రక్షాళన నిమిత్తం సిలువలో మరణించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్థానిక ఆర్సీఎం చర్చ్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ వరకు తిరిగి స్టేషన్ సెంటర్ గడియార స్తంభం వద్ద నుండి శిలువ శ్రమలను అనుభవించుచు యేసుక్రీస్తు పలికిన 7 మాటలు, యేసుక్రీస్తును సిలువ వేయాలని ప్రజలు చేసిన అల్లరి, పితాతు తీర్పు, శిలువ శ్రమలను యువత ప్రత్యేక రూపం ద్వారా నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే క్రైస్తవ ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేవాలయాల్లో కూడి ఉపవాసము నుండి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. దైవజనులు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను ప్రజలకు వివరించారు. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని దయ వల్ల సమాధానమందు విశ్రమింతురు గాక. ఆమేన్. జీవజలమును మాకు ఇచ్చాము, చేదు చిలకను